ఏమున్నదక్కో ఏమున్నదక్కా ముల్లే సదురుకున్నా వెళ్ళిపోతా ఉన్నా ఈ ఊర్లో నాకింకా ఏమున్నదక్కా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా కత్తి మనది సుత్తి మనది పలుగు మనది పార మనది ఎవరు నాకే కౌంటర్ వేస్తున్నారు ఎవరబ్బా వాడ మనదిరా సుత్తి మనదిరా ఈ కత్తి మనదిరా ఎవరి పగటేషగాడు ఓ అయ్యా చేతులు ఖాళీ లేవు నాయన పోయిరా నిన్నేడనో చూసినట్టు కొడుతుందయ్యా ఆగు ఆగు అసలు ఎవరు నువ్వు అందరి వాడు అందరి వాడంటే మాకు తెలియదా చిరంజీవి కదా నువ్వు చిత్తూరు ఎంపీ కదా అదే శివప్రసాద్ ఒప్పుకోవా సరే ఇవాళ నువ్వు ఏం వేషం వేసినావో చెప్పు ఆ పేరుతోనే పిలుస్తా గొప్ప కళాకారుడు ఇప్పుడు ఊరు మనదిరా వాడ మనదిరా అని పాడాడండి కుంపదీసి గద్దరన్నానా ఏంది గద్దరంటే తెలంగాణ వారు కాదు తెలంగాణ వారు మాత్రమే కాదు నువ్వు గద్దరా ఆపు నీ ఏది ఒక పాట వాడు చూద్దాం ఆపు నువ్వు పాడుతున్న రాగమేంది ఎంచుకున్న తాళమేంది తకిట తకిట 3-4 తకదిమి తకదిమి 6-8 You know of the song is a good is a bad is a well is a dash is a dash is a dash is a dash సీమాంధ్ర తెలంగాణ వేరు వేరు కాదురా ఏంది ఏంది ఆ ఏషం ఏంది ఆ ఆవేశం ఏంది మంచిగా ఉన్నావు గద్దరన్న లెక్క కట్టబట్టుకున్నావు గొంగడి కప్పుకున్నావు మరి గొంగడి వెనకాల తుపాకీ తూటాల దెబ్బలు పెట్టుకున్నావా అది అట్లుండు గా పని చేయలేవు కదా ఇక పోయిరా నోటుకొచ్చిన పాటలు పాడకు చెప్పు మరి ఏం చేస్తావు ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నా ఏడికెళ్ళి దాపరిచ్చిండో కేడి తీయచ్చాయి కెమెరొచ్చి కసొత్తగలికి 5 కోట్ల మంది ఉసురు పోసుకొని గదే ఉసురే పోసుకుంటున్నావు ఇంకోసారి రాకు సార్ గద్దరన్న ఫ్యాన్స్ వింటే నిన్ను గుద్ది పంపిస్తారు అక్కో మీరింటారా నా బాధలక్కో మీరింటారా ఓ అక్క పద్మక్కో చెప్పుకుందురా నీ బాధలేందో ఎట్లున్నావు అక్క మంచిగా ఉన్నావా పరిస్థితి ఒక దయనీయంగా ఉంది అయ్యో ఏమైందో అక్క గట్ల మాట్లాడుతున్నావు పరిస్థితి గిన బాలేదా ఏంది ఒక కకావికలమైనటువంటి పరిస్థితి అవునక్క నువ్వు చెప్పింది కరెస్టే అందరూ ప్యాన్ పార్టీలకు వెళ్ళి జంపింగ్ జపాంగ్ చేస్తున్నారట కదా అందరూ చేస్తున్నారు అందరూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఫ్యాన్ కు గాలే కాదు రెక్కలు కూడా లేవన్నమాట అయినా మీ జగన్ బాబు వల్లే అందరు పార్టీలకు వెళ్ళి పోతున్నారంట కదక్క దీనివల్ల ఆయన సాధించేది ఏంటి అనేటటువంటి $1 మిలియన్ ప్రశ్న సాధించిన గాడికి చాలు గాని పాపం మీరే ఏం సాధించలేకపోయింది చాలా చెప్పుకోవాల్సిన సిగ్గుపడాల్సినటువంటి విషయం దీంట్లో సిగ్గుపడ నీకేముందక్క నువ్వు కూడా బాగా ఆలోచించి జంపేసేయ్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంకా ఆలోచించుడు ఏందక్క నీ వెనకాల జనాలు ఉన్నారు పోను ఇంకా అదొకటే ఆధారం మరే పార్టీలకు పోతావక్క అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ నీతోని కనీసం పైసెత్తన్న ఆమ్దాని ఉంటది వాళ్ళకు మరింత నష్టమే తప్ప లాభమేమీ లేదనే మరెందుకక్క నువ్వు ఆ పార్టీలా ఈ పార్టీలకు పోడిగా ఇది రాష్ట్రానికి మంచిది కాదు నేను చెప్పేది కూడా కదే ఇక ఓ అక్క నీకు ఇష్టం వచ్చిన పార్టీలో వెళ్ళిపో నాకెందుకు నాకు అవతల మస్తు పని ఉంది ఇప్పటికైనా సరే అప్పటికి లేదు ఇప్పటికి లేదు పో కాయిగా ఇక పో తారీఖుని కెడితే కేడితే